ఫ్రెండ్స్ ఈ రోజు తార్ ఆర్డబ్ల్యూడీ జీప్ యొక్క రివ్యూ చేయడానికి అయితే వెళ్తున్నాను. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, నా వెనకాల తార్ జీప్ వస్తుంటే ఎంత రాయల్ ఫీల్ అయితే అనిపిస్తుంది. తార్ కింద నుంచి చూసే విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. అదే విధంగా తార్ లోపల ఇంజిన్ ఎలా ఉంటుంది, మరియు బండి లోపల యొక్క కంట్రోల్స్ ఎలా ఉంటాయి, మరియు డిజిటల్ డిస్ప్లే డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, రైట్ సైడ్ ఇండికేటర్స్, లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది, మనం బండి ఎక్కేటప్పుడే ఫుడ్ రెస్ట్ దగ్గర ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, మరియు సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఏసీ లోపల ఎలా పనిచేస్తుంది, మరియు స్పీకర్స్ ఎలా ఉంటాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ బాక్స్, ట్యాబ్ లో సాంగ్స్ వినడానికి, ఎఫ్ఎం వినడానికి, మరియు స్టీరింగ్ దగ్గర ఒక కంట్రోల్ బటన్స్, క్రూజ్ కంట్రోల్ బటన్స్, స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్, హ్యాండ్ రెస్ట్ మరియు గేర్లు ఎన్ని ఉంటాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, బండిలో వార్నింగ్ ఇండికేటర్స్, సీట్ బెల్ట్ అలర్ట్, ఇలా బటన్స్ ఏ విధంగా ఉంటాయి, బండి లోపల ఉన్న లైట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, అదే విధంగా డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాని కంట్రోల్ ఎలా చేయాలి, బండి లోపల రూప్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది, ఈ బండికి అసలు 2 డోర్లు వస్తాయా రావా, లేదంటే బ్యాక్ సైడ్ సీట్ లోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, బ్యాక్ సీట్ లో 2 కూర్చోవచ్చా, 3 కూర్చోవచ్చా, లేదంటే ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది, సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, స్టెప్నీ టైర్ ఎక్కడ ఇస్తాడు, బండికి హాలోజన్ లైట్లా లేకపోతే ఎల్ఈడి లైట్లా, డిక్కీ స్పేస్ ఏ విధంగా ఉంటుంది, మరి బ్యాక్ సైడ్ మిర్రర్ ఎలా ఓపెన్ చేయాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఓనర్షిప్ రివ్యూ ద్వారా 60 సిటీ నాయర్ ఆటోమొబైల్ ఛానల్ ఉంది, చూసి లైక్ చేసి షేర్ చేయండి.